తిరువనమలై మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని పిలుస్తారు. ఈ ఆలయం తమిళనాడులో ఉంది. ఈ వీడియోలో ఆలయ విశిష్టత, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఇక్కడ స్టే ఎలా తీసుకోవాలి, ఇక్కడికి ఎలా రావాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. అరుణాచలం. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ, అంటే ఎర్రని కొండ అని అర్థం. తమిళనాడులో తిరువనమలై అని పిలుస్తారు. తిరు అంటే శ్రీ, అన్నమలై అంటే పెద్ద కొండ అని అర్థం. ఎంతో పురాతనమైన ఆలయం. అరుణాచలం శివాజ్ఞతో విశ్వకర్మచే నిర్మించబడింది. దాని చుట్టూ అరుణం అనే పురం నిర్మించబడిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం మొత్తాన్ని 25 ఎకరాల్లో కట్టారు. ఇది ఈస్ట్ గోపురం. ఇక్కడ ఉన్న అన్ని గోపురాల్లో అతి పెద్దది. ఈ ఆలయం 11 అంతస్తులుగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ అరుణాచలం కొండకి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా? సైంటిస్టులు చేసిన సర్వే ప్రకారం హిమాలయాలు ఉండబట్టి 7 కోట్ల సంవత్సరాలు అయితే అరుణాచలం కొండ ఏర్పడి 360 కోట్ల ఏళ్ల సంవత్సరాలు నాటిదని తేల్చి చెప్పారు. ఆలయ చరిత్ర. ఈ కథ సత్యకాలంలో మొదలైంది. అప్పటికే బ్రహ్మ తన కర్తవ్యమైన లోకాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. మహావిష్ణువు ఆ సృష్టిని నిర్వహించే బాధ్యతను చేపట్టి నిర్వహిస్తున్నాడు. ఒకరోజు బ్రహ్మ, విష్ణువు ఒకరికొకరు ఎదురుపడి మాట్లాడుకుంటున్నప్పుడు వారిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం పైన వాదన జరుగుతుంది. అప్పుడు బ్రహ్మ, సృష్టించేదే నేను లేకుంటే ఈ సృష్టి లేదు, జీవం అనేదే ఉండేది కాదు, కావున నేనే గొప్ప అని చెప్తాడు. మహావిష్ణువు, సృష్టించిన దానిని నేను నడిపించకపోతే అప్పుడు సృష్టి, ఈ జీవం రెండూ ఉండవు, కాబట్టి నేనే గొప్ప అని అంటాడు. అలా ఎంతసేపటికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదోపవాదానికి తిని కలహించుకుంటారు. దేవతలు సైతం వారిని ఆపలేకపోతారు. ఆ విషయం తెలుసుకున్న శివుడు వారిద్దరి మధ్య ఒక అంతం లేని అగ్నిస్తంభంగా వెలిసి, ఈ అగ్నిస్తంభం ఎక్కడ మొదలవుతుంది లేక ఎక్కడ ముగుస్తుందో కనుక్కొని రండి, ఎవరు కనుక్కుంటారో వారు గొప్ప అని చెప్తాడు. దానికి ఇరువురు అంగీకరించి అప్పుడు విష్ణువు వరాహమూర్తియే ఆ అగ్నిస్తంభం మొదలు కనుక్కోవటానికి కిందికి వెళ్తాడు. బ్రహ్మ హంసను తన వాహనంగా చేసుకొని మొదలును కనుక్కోవటానికి వెళ్తాడు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాల పాటు ప్రయాణిస్తారు. ఆ స్తంభం ఆదిని కానీ అంతాన్ని కానీ కనుక్కోలేకపోతారు. అప్పుడు బ్రహ్మకి పైన నుంచి కింద పడుతున్న ఒక పుష్పం కనిపిస్తుంది. బ్రహ్మ ఆ పువ్వుని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. దానికి సమాధానంగా, నేను శివుడి తలపై నుంచి పడి వస్తున్నాను, అలా నేను పైనుంచి రాబట్టి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయింది అని చెప్తుంది. ఇక ఆ అగ్నిస్తంభానికి మొదలు కనుక్కోవడం అసాధ్యమని తెలుసుకున్న బ్రహ్మ ఆ మొగలి పువ్వుతో నేనే నిన్ను పైనుంచి తీసుకొచ్చాను అని చెప్పు అని అంటాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యంగా అబద్ధం చెప్పమని చెప్తాడు. అలా అబద్ధం చెప్పడానికి పుష్పం మరియు కామధేనువు అంగీకరించాయి. వాటితో శివుని దగ్గరికి తిరిగి బయలుదేరుతాడు. అప్పటికే విష్ణు ఆరంభం కనుక్కోలేకపోయాను అని శివుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటాడు. కానీ అహం అడ్డొచ్చి బ్రహ్మ మాత్రం ఆ పుష్పాన్ని తానే తీసుకొచ్చాను అని అబద్ధం చెప్తాడు. కావాలంటే వాటినే మీరు అడగండి అని శివునితో అంటాడు. శివుడు పుష్పాన్ని అడగ్గా అవును అని అబద్ధం చెప్తుంది. కామధేనువుని అడగ్గా నోటితో అవును అని, తోకతో కాదు అని చెప్తుంది. వాళ్ళు చెప్పింది అబద్ధమని తెలిసిన శివునికి ఆగ్రహం వస్తుంది. బ్రహ్మని నీకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవని, మొగలి పువ్వు నువ్వు పూజకు పనికిరాకుండా అయిపోతావని శపిస్తాడు. కామదేవుని నోటితో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు నీకు ముఖానికి పూజించరని, తోక ఉన్న వైపు పూజించబడతావని చెప్తాడు. తన అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించిన ఆ అగ్నిస్తంభాన్ని భూలోకంలో అగ్నిలింగంగా వెలసమని శివుని కోరుతాడు. అలా బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిస్తంభమే అరుణాచలంలో అగ్నిలింగంగా ఉంది. ఈ అరుణగిరి సత్యలోకంలో మండే అగ్నిజ్వాలలా, త్రేతాయుగంలో బంగారు కొండలా, చివరికి కలియుగం వచ్చేసరికి ఒక మట్టి కుండలా మారిపోతుంది. కొండలా కనిపించే ఈ అరుణగిరే ప్రపంచంలోని అతిపెద్ద శివలింగం. అలా స్కందపురాణంలోని అరుణాచల మహత్యంలో తెలుపబడింది. ఇలా యుగయుగాలుగా దేవదేవతలు దర్శించుకునే అగ్నిలింగం చుట్టూ దిక్కులను పాలించే అష్టదిక్పాలకులు వాళ్ళ శక్తిని ఉపయోగించి 8 లింగాలను ప్రతిష్ఠించారు. ఇప్పుడు గిరి ప్రదక్షిణలో మనం దర్శించుకునేవి వాళ్ళు ప్రతిష్ఠించినవే. ఆ లింగాలేవి మానవులు ప్రతిష్ఠించినవి కాదు, దేవతలచే ప్రతిష్ఠించబడినవి. ఇక్కడ ఉన్న కొండ స్వయంగా ఆ శివుడే. ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం. ఇక్కడ పౌర్ణమి రోజు ఎక్కువ సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తారు. మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ. కానీ మీరు వేరే రోజుల్లో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం తార్ రోడ్డు పైనే ఉంటుంది. చెప్పులు వేసుకోకుండా ఆ శివయ్యని మనసులో తలుచుకొని గిరి ప్రదక్షిణ చేయాలి. పొద్దున పూట ట్రాఫిక్ ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా మంది రాత్రిపూట చేస్తారు. పొద్దున్నే వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటారు. రాత్రిపూట కూడా
కూడా సేఫే. చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తారు. ఒకవేళ మీతో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు నడవలేకపోతే ఆటోస్ ఉంటాయి. 1000 నుంచి 1500 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది. ఇక్కడ స్టే కూడా ఉంటుంది. కానీ ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. అందరికీ దొరకవు. కానీ మనం అక్కడికి వెళ్లి ఆశ్రమం చూసి రావచ్చు. అరుణాచలంలో మీరు ఫ్యామిలీగా వెళ్తే చాలా రూమ్స్ దొరుకుతాయి. booking.comలో బుక్ చేసుకోండి. 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మీరు సోలోగా వెళ్తే 200 రూపీస్‌లో కూడా డార్మ్ బెడ్స్ దొరుకుతాయి. లేదంటే ఫ్రెష్ అయిపోయి లాకర్‌లో బ్యాగ్ పెట్టుకోవడానికైనా మీకు లాకర్స్ దొరికేస్తాయి. తక్కువ ఖర్చులో అయిపోతుంది. 100, 200 తీసుకుంటారు. ఫుడ్‌కి నియర్ బై చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేనైతే ఉడిపిలో ట్రై చేశాను. గుడిలో ఫ్రీ దర్శనం ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ తక్కువ ఉండింది. ఇప్పుడైతే ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నారు. మీరు లైన్‌లో నించోలేకపోతే స్పెషల్ టికెట్ ఉంటుంది, తీసుకోండి. పబ్లిక్ హాలిడేస్, లాంగ్ వీకెండ్స్, సమ్మర్ హాలిడేస్ అలాంటి టైంలో అస్సలు వెళ్ళకండి. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి గిరి ప్రదక్షిణ ముందు చేయాలా? తర్వాత చేయాలా? అనే డౌట్ ఉంటుంది. ఫస్ట్ మీరు గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శనం చేసుకోండి. మీరు గిరి ప్రదక్షిణ చేయడం కుదరకపోయినా సరే, మీరు వెళ్లి ప్రశాంతంగా ఆ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అరుణాచలం 2 డేస్ 1 నైట్‌లో ఈ టెంపుల్‌ని విజిట్ చేసి రావచ్చు. హైదరాబాద్ నుంచి డైలీ ట్రైన్ లేదు. ఓన్లీ మండేనే డైరెక్ట్ ట్రైన్ ఉంది. కాచిగూడ టు తిరువణమలై. టికెట్ కాస్ట్ ₹555. కాచిగూడలో 8:30కి స్టార్ట్ అవుతుంది. అరుణాచలంకి నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ 1:40కి రీచ్ అవుతారు. రిటర్న్ డైరెక్ట్ ట్రైన్ ఓన్లీ వెడ్నెస్‌డేనే ఉంది. తిరువణమలైలో నైట్ 9:12కి స్టార్ట్ అవుతుంది. కాచిగూడకి నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ 1:25కి రీచ్ అవుతారు. టికెట్ కాస్ట్ ₹555. విజయవాడ ఇంకా విశాఖపట్నం నుంచి కూడా వీక్లీ ట్రైన్ ఉంది. ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ టెంపుల్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రీవియస్‌గా శ్రీకాళహస్తి చరిత్ర ఇన్ఫర్మేషన్‌తో ఫుల్ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో ఎండింగ్‌లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.